మాంత్రికురాలు పాపనెత్తుకోగానే ఆత్మరక్షణ కోసం గాయత్రి కొరికేసుండొచ్చు. గంటను కొరికేగానే గణగణమని మోగినట్టు కెవ్వు మంది ముసలి మంత్రగత్తె. అసలు ఆవిడికి గాయత్రి మీద కన్నెందుకు పడిందో నాకు అర్థం కావడం లేదు. అవసరం కాబట్టి. చిన్నపిల్లతో ఏం అవసరం ఉంటుంది? యాక్చువల్లీ వదినా విషయం గబుక్కున వదినా నువ్వు గబుక్కున ఏదో ఒకటి అనేస్తావు. సర్ది చెప్పడానికి నేను కింద మీద పడాలి. అక్క సరిగ్గానే చెప్తుంది కదా బాబుగారు, మీరెందుకు సరిదిద్దాలి? ఈ వదినికి మర్దికి ఉన్న అండర్స్టాండింగ్ అది. అయ్యో అక్క, గంటలమ్మ ఇంటికి ఎందుకు వస్తుందా అంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. ఏం లేదు నాయని, అలాంటి మంత్రగాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతారని విన్నాను. ఎత్తుకుపోయి వటపత్ర సాయికి వరహాల లాలి అని పాట పాడుతుందనుకున్నావా చెల్లి? ఏం చేస్తారు? కసక్ అంటే కసక్ కసక్ అంతే. అంటే ఏంటక్క? వదినా నువ్వు నైనిని భయపెట్టకు. అయ్యా సుందర్రాజు, మీ ఆవిడ భయపడుతుందా? అందగత్తె అమాయకంగా మొహం పెట్టినా ఏమైందో అని కంగారు పడే మంచివాడివి కాబట్టి నువ్వు అలా అడుగుతున్నావు. ఇంతకీ కసక్ అంటే మంత్రగాళ్ళు ఏం చేస్తారని? మీ సతీమణికి నువ్వు చెప్పుకో, నేను మళ్ళీ వస్తాను. హలో, హాసిని కాకపోతే సుభాషిని మాట్లాడుతుందా? బాబుగారు మీరైనా చెప్పండి. చిన్నపిల్లని తీసుకెళ్ళి ఎవరు ఏమీ చేయలేరు నాయని. పైగా గాయత్రి అన్న పేరు ఎంతో పవర్ఫుల్. మన బంగారు తల్లిని తీసుకెళ్తే మాత్రం వాళ్ళకే ఇబ్బంది. ఏం చూస్తున్నావు నైని? మీ మొహం ఎలా ఉందో ఒక్కసారి అద్దంలో చూసుకోమని. ఏంటి మాటలు చూపులు తేడా ఉంది? కానీ నేను నైనిలానే కనిపిస్తున్నాను. నువ్వు రూపం, వేషం, భాష, నడక అన్నీ మార్చుకునొచ్చావు. ఈరోజు మారింది కాదే, నెలవుతోంది. ఇంకేమవుతుంది? అంటే ఇంకే ప్రయోగాలు చేద్దామని ఇంటికొచ్చావు? ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తాను? ఇక్కడికి రాకముందు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావడం లేదు. మొదట్లో నీ ప్రవర్తన మాకు అర్థమయ్యేదే కాదు. కానీ నువ్వు గంటలమ్మ ఇద్దరూ కలిసి చేసిన దుర్మార్గాన్ని హర్షబాబు చెప్పాక నాకు అర్థమైంది. ఏం చేస్తున్నావు? ఈ చేతిని నువ్వేం చేసుకున్నావు? ఏం చేసుకున్నాను? చెప్పాను కదా, సర్పదీవిలో కరడి అనే నాగుపాము విగ్రహం తల మీద ఉండే జ్యోతిని వెలిగించేటప్పుడు చెయ్యి కాలిపోయిందని. ఓహో, నీ చేతిలో పాము పిల్లగా ఉండే ఉలూచి పాప తోక కూడా అప్పుడే కాలిపోయిందని చెప్పావు కదా? చక్కటి అబద్ధం. నైని, చెయ్యి విరిగిపోతుంది. నైని, ఇది చెయ్యి కాదు, తాంత్రిక శక్తిని ఆపాదించుకున్న మంత్రదండం.
సర్పదివిలో నీ రూపం ఎలా మారిందో ఇంకా వివరంగా తెలియాల్సింది కాని నువ్వు గంటలమ్మ దగ్గరికి వెళ్ళాక ఏం చేశావో నాకు మొత్తం తెలిసిపోయింది. ఓం హ్రీం రక్త చాముండి. క్రీం క్రీం క్రోం కిలికిలే ఫట్ స్వాహా. ఓం క్రీం రక్త చాముండి. గంటలమ్మ, అఖండ స్వాముల వారు నిన్ను కలవమన్నారు. కూర్చో. నా మేకపిల్ల ఎటుపోయింది? ఇటైపే వచ్చిందే. బుజ్జిదానా? ఓ బుజ్జి, బుజ్జి, ఓ బుజ్జిదానా. సర్పదీవికి పోయి చావు తప్పించుకొని వచ్చింది నువ్వేనా? అవును గంటలమ్మ. బుజ్జి, ఓ బుజ్జి, బుజ్జి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం పూజలు ఇవి? తిలోత్తమా, నీ రూపం మారిపోయి ఇక్కడికొచ్చావు. కానీ ఇంటికెళ్తే నిన్ను ఎవరో అనుకుంటారు కదా. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను పట్టిందల్లా బంగారం అవ్వాలి. అవుతుంది. తాంత్రిక విద్య వల్ల అది సాధ్యమవుతుంది. గణగణ గణగణ గణ. తాంత్రిక విద్య? ఆ విద్య నాకు నేర్పిస్తావని ఇక్కడికొచ్చాను. సర్పదీవి నుండి ప్రాణాలతో తిరిగొచ్చిన వారికి ఆ అవకాశం ఉంటుందట కదా. నువ్వు ఒక్కదానివే వెళ్ళావా? లేదు, నా వెంట నడిపి కోడలు నైని దత్తత తీసుకున్న గాయత్రి పాప, చిన్న కోడలు సుమన కూతురు ఉలూచి పాము పిల్ల, ముగ్గురం వెళ్ళాం. కానీ గాయత్రి తప్పిపోయినా ఇంటికి చేరిందని అఖండ స్వాముల వారు చెప్పారు. ఉలూచి ఎక్కడుంది? నా వెంటే వచ్చింది. ఉలూచి రా. అమ్మో, పాము. ఇంకా పాము పిల్లగానే ఉంది ఈ కూన. ఇంకా ఆడపిల్లగా మారదా? మారుతుంది ఈ పూజ అయ్యాక. ఏం పూజ? బలి పూజ. వాసన రావడం లేదా? వస్తుంది, ఏదో కాలిపోయినట్టు. కాలిపోయింది బుజ్జి మేక.
నువ్వు కూడా త్యాగం చెయ్యాలి తిలోత్తమా. అప్పుడే తాంత్రిక విద్య నీకు వశమవుతుంది. ఏం చెయ్యాలి? కుడి చేత్తో ఉలూచి పాము పిల్ల తోక పట్టుకొని ఈ మంటల్లో నీ మణికట్టు దాకా నీ చేతిని కాల్చుకోవాలి. భయమేస్తోందా? జంకితే సాధించలేవు. చెయ్యిపోయినా చేజిక్కించుకునేవి చాలానే సంపాదించుకోవచ్చు. ఏమంటావ్? ఉలూచి, మళ్ళీ నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళేది నేనే కదా. నీ తోక కాల్న నా మీద కోపంగాని ద్వేషంగాని పెంచుకోవద్దు. నీ చెయ్యే కాలిపోతున్నప్పుడు దాని తోక ఎంత? నేను చెప్పే మంత్రాలు చెప్తూ నీ చెయ్యిని మంటల్లో పెట్టు. మహాబలే పరకర్మ విధ్వంసిని. మహాబలి పరకర్మ విధ్వంసిని. రక్త చాముండి సర్వశృంఖల. రక్త చాముండి సర్వశృంఖల. కిలికిలే ఫట్ స్వాహ. కిలికిలే ఫట్ స్వాహ. శ్రీసా మాయా యమ శాస్త్రి. శ్రీసా మాయా యమ శాస్త్రి. హం హం హిం హిం హంసి హంస హం నేం హిం స్వాహ. అం అం ఈం హంసి హంస హం నేం హ్రీం స్వాహ. నీ చేయిని అగ్నికి ఆహుతివ్వు. అమ్మా! చూడకూడదు. ఈ పూజ ఎవ్వరూ చూడకూడదు. వాడు చూశాడు తిలోత్తమా. ఆ కుర్ర కుంక హర్షగాడు అదంతా చూశాడు కాబట్టి చెప్పాడు. లేదంటే నీకు తెలిసేదే కాదు. గంటలమ్మ ఇంటికొచ్చి గాయత్రత్తయ్య ఆత్మను బంధించే ప్రయత్నం చేసినప్పుడే నీ మీద తన మీద నాకు అనుమానం బలపడింది. గత జన్మలో అమ్మగారి ప్రాణం తీసిన నువ్వు ఈ జన్మలో రూపం మార్చుకునొచ్చినంత మాత్రాన బ్రతికిపోవు. నా బిడ్డగా పుట్టిన అమ్మగారు నీ ప్రాణం తీసే తీరతారు. శపథం చేసి అలసిపోకునైని నీ బిడ్డనే నువ్వు
వెతికి పట్టుకు రాలేకపోయావు. ఇక నన్ను వెతుక్కుంటూ గాయత్రక్క వస్తుందా? అమ్మగారి ఆత్మ ఈ ఇంట్లోనే కనపడింది. అది నువ్వు కూడా చూసావు. ఆత్మ నన్నేం చేయదు. నీ కన్న కూతురుగా పుట్టి తను నా దగ్గరకొచ్చి నా ప్రాణం తీయాలే తప్ప అప్పటి వరకు నా ఆయుష్కి ఢోకా ఉండదు. అంత భయం ఉన్నదానివి తాంత్రిక విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? అదే తెలుసుకునే అవసరం నీకుంది. ఆలోచించు, శోధించు. నా ప్లాన్ ఏంటో నీకర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటావు. నా చెల్లెల కూతురు కాళ్ళు కాలిపోయేలా ఉలూచిని మంటల్లోకి నెట్టావని చెప్తే సుమనే నీ ప్రాణం తీస్తుంది. చెప్పు నైని. ఆ తర్వాత సుమన బతుకేమవుతుందో, విక్రాంత్ ఏమవుతాడో, ఉలూచి అనాథవుతుందో, నీ ఆశయం, నీ అమ్మగారైన గాయత్రక్క లక్ష్యం ఇవన్నీ నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయి. అర్థమైంది. నా బిడ్డైన గాయత్రి అమ్మగారి చేతుల్లోనే నువ్వు చావాలని నీకు ఉబలాటంగా ఉంది. నీ కోరిక త్వరలోనే తీర్చేస్తాను. చూడు. అరెరే, అమ్మ ఆస్తిలో వాటాగా రాయాల్సిన పేపర్లేంటి ఇలా కింద పడున్నాయి? అత్తయ్య ఇంకా సైన్ చేయలేదులేండి. సో వీటికి విలువ లేదని అర్థం. చెప్పేనా? భలే వారే. లాయర్కి 5,000 ఇచ్చి టైప్ చేయించుకొని వస్తే చించి పారేస్తానంటారేంటి మీరు? సంతకం లేనప్పుడు ₹1,00,00,000 రాసిన చెక్కు కూడా ముక్కు మీద దొరదేస్తే గోక్కోడానికి తప్ప దేనికి పనికిరాదు. సంతకం పెట్టిస్తాను. పొద్దునే ప్రసాదంలో వీటిని పట్టుకొచ్చావు. పనైందా? లేదే. గంటలమ్మ రావటం వల్ల ఇంట్లో అలజడి జరిగింది. అత్తయ్య ఆవిడ్ని బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన మా అమ్మ ఇంటికి కూడా వచ్చింది. అయినా నిన్ను కేకేసి నీకు ఆస్తి రాసి ఇవ్వచ్చు. ఇప్పుడేం అర్ధరాత్రి అవ్వలేదు కదా. పాపం డిస్టర్బ్ అయ్యారో ఏంటో. మా అమ్మ మీద జాలిపడి ఎక్కువ నమ్మేసావే అనుకో, రేపు నిన్ను చూసి పాపం అంటారు. కన్న తల్లి మీద కక్ష కట్టిన కసాయి వాడ్లా మాట్లాడతారెందుకు? అమ్మ అని పిలిపించుకున్నా సరే ఆ మాటకి అర్థం లేకుండా ఉండేవాళ్ళు ఇద్దరు. ఒకరు మా అమ్మ, ఇంకొకరు ఎవరో కాదు, నువ్వే. మీరిలా అంటున్నారని మీ అమ్మతో చెప్తానుండండి. అయ్యయ్యో, ఆ పని చేయకే, నన్ను గెంటేస్తుంది. వెళ్ళవే, వెళ్ళు. నువ్వు నా గురించి ఎంత చెప్తే అంత మంచిది. నా కొడుకుతో నువ్వు కుదురుగా ఉండలేనప్పుడు నీకు ఆస్తిలో భాగం ఎందుకు అంటుంది. నిజమే, నా శత్రువైన మీరు మంచి సలహానే ఇచ్చారు. నన్ను శత్రువులా చూస్తున్నావా? మీరలా చూస్తున్నారు కాబట్టి నేనలా అన్నాను. నా మేలు కోరినా, నేను బాగుపడ్డానికి భూతమిచ్చినా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేదాన్ని. వద్దమ్మా, అవి సాధారణమైన కళ్ళైతే సంతోషించేవాణ్ణి. దేన్ని చూసినా దాని మీద మోజుపడ్డమో, లేదంటే బాగున్న వాళ్ల మీద అసూయాద్వేషాలు పెంచుకుని వాళ్ల కాపురాలు నాశనం చెయ్యాలనుకోవడమో చేసే నీలాంటి దాని కళ్ళల్లో గుండెల్లో కాదు కదా, గదిలో కూడా చోటు ఉండకూడదనే నేను బాల్కనీలో పడుకుంటున్నాను. కాస్తి వచ్చి అష్టైశ్వర్యాలతో తులతూగేటప్పుడు కూడా మీరిలాగే దిక్కు దివానా లేని వాళ్ళ ఉంటారా? ఇదిగో ఇలా చూడు,
నా తల మీద ఉండే బొచ్చు ఎంత ఒత్తుగా ఉందో, నీకు గనక మా అమ్మ ఆస్తి ఇచ్చి నిన్ను కోటీశ్వరరాలనే చేసిందే అంటే 24 గంటల్లో గుండు గీయించుకుంటాను. బాగుందండి. నీ వల్ల నేను బాగుంటానని తెలుసు. నువ్వు మా అమ్మ వల్ల ఎప్పటికీ బాగుపడవని తెలుసుకో చాలు.